ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడి తోటల్లో పూత ప్రారంభమైంది. మరికొన్ని తోటల్లో ఇంకా పూత ప్రారంభం కావాల్సి ఉంది. సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు పూత సమయంలో పాటించే యాజమాన్యం ఒక ఎత్తు. ఈ దశలో తోటల్లో పురుగులు, తెగుళ్లు ఆశించకుండా రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో పూత ప్రారంభమయ్యే ఈ సమయంలో ఆకు జల్లెడగూడు పురుగు ఆశించింది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త వెంకటరెడ్డి. పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5,08,000 హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. తోటలు ప్రస్తుతం పూత దశలో ఉన్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో సకాలంలో పూత ప్రారంభమవడంతో రైతుల్లో ఉత్సాహం నింపుతోంది. అయితే పూత సమయంలో కాయ పెరిగే దశలో తెగుళ్లు, పురుగులు ఆశించి తోటలకు నష్టం చేస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో చాలా ప్రాంతాల్లో గూడు పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సకాలంలో నివారించకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి గూడు పురుగును గుర్తించిన వెంటనే రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ వెంకటరెడ్డి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మామిడి తోటలన్నీ కూడా పూత దశలో ఉన్నాయి. ఇంకా ఇప్పుడు పూతకు వచ్చేటువంటి దశలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి మామిడి తోటలలో ఈ గూడు పురుగు అనేటువంటిది చాలా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఎక్కువగా ఆకులను ఆశించి ఎక్కువగా నష్టం చేస్తూ ఉంటుంది. దాంతోపాటుగా కొన్ని సందర్భాలలో మామిడి తోటలలో ఈ గూడు పురుగును మనం సకాలంలో కనుక నివారించుకోలేకపోతే ఈ పూత దశలో కూడా అది ఎక్కువగా నష్టం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పురుగుకు సంబంధించినటువంటి నష్టం ఎలా చేస్తుందని చూసుకున్నట్లయితే తల్లి రెక్కల పురుగులు ఆకులపైన గుడ్లు పెట్టిన తర్వాత గుడ్ల నుంచి వచ్చినటువంటి లార్వాలు ఏవైతే గొంగలి పురుగులు ఉంటాయో ఆకుల మీద ఉన్నటువంటి పదార్థాన్ని గోకి తిని తర్వాత దగ్గర ఉన్నటువంటి 2-3 ఆకులను దగ్గరగా చేర్చి గూడులాగా తయారు చేసి ఆ గూడు లోపల ఉండి మనకి లోపల ఉన్నటువంటి పదార్థాన్ని అంతా కూడా గోకి తినివేస్తుంది. కొన్ని సందర్భాలలో ఒక కొమ్మకు ఉన్నటువంటి ఆకులను మొత్తం కూడా గూడులాగా తయారు చేసి మనకి లోపల ఎక్కువగా నష్టం చేస్తూ ఉంటుంది. గూడులాగా తయారైనటువంటి దాన్ని మనం ఒకవేళ చేతితో గట్టిగా మనం చీల్చి చూసినట్లయితే లోపల మనకు లేత ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పచ్చ పురుగు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ పురుగుని కనుక మనం చేతితో తీసినట్లయితే సాలెగూడులాగా మనకి వేలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. సకాలంలో కనుక మనం నివారించుకోలేకపోతే ఇప్పుడు పూత వచ్చేటువంటి సమయంలో పూత గెలలు పై కూడా ఆశించి పూతను కూడా తినివేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ గూడు పురుగు విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇది 2 రకాలుగా నష్టం చేస్తుంది. ఒకటేమో పత్రహార్థాన్ని గోకి తినడం వల్ల ఆకంతా కూడా ఎండిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మనం దూరం నుంచి చూసినట్లయితే ఆ చెట్టు అంతా కూడా తగలబడినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పురుగు నివారణ విషయానికి వస్తే ప్రధానంగా ఒక 2-3 విషయాలు రైతులు గమనించాలి. మొట్టమొదటిది ఈ పురుగు గూడు లోపల ఉండి నష్టం చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం పురుగు మందులు పిచికారీ చేయడానికంటే ముందు ఈ చెట్లపైన ఉన్నటువంటి గూళ్ళు ఏవైతే ఉంటాయో ఆ గూళ్ళన్నిటి కూడా ఒక పొడవాటి ఒక కర్ర పెట్టేసి ఆ కర్రతోటి మొత్తం అంతా గూడునంతా కూడా తీసేసేయాలి. ఆ కింద పడినటువంటి గూళ్ళన్నీ కూడా మళ్ళీ సేకరించుకొని ఒక దగ్గర వేసి తగలబెట్టినట్లయితే లోపల ఉన్నటువంటి పురుగులన్నీ కూడా సరిపోతూ ఉంటాయి. తర్వాత మనం పురుగు మందు పిచికారీ చేసుకున్నప్పుడు ఈ పురుగు మందు అనేటువంటిది ఆ పురుగు పైన పడడం వల్ల తేలికగా ఆ పురుగును మనం నివారించుకోవచ్చు. ముఖ్యంగా పురుగు మందుల విషయానికి వస్తే క్లోరిపైరిపాస్ అయితే 1 లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్లు, లేదా లాంబ్డా సహ్యాలోత్రిన్ అయితే 5% ఈసీ అయితే 1 మిల్లీలీటర్లు, లేదా ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు. ఈ మందులను ఏవైనా కూడా మార్చుకొని అవసరమైతే గూడు పురుగు యొక్క ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే డైక్లోరోవాస్ అంటే నువాన్ లాంటి మందు 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటరు వంతున మనం కలిపి పిచికారీ కనుక చేసుకున్నట్లయితే ఈ పురుగును మనం తేలికగా అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.